హాయ్ వదినా, అమ్మ ఎక్కడ? గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న అన్నయ్య ఎక్కడ? ఇదిగో. ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, నమస్కారం అండి, తను నమస్కారం. శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్సాం గారు, నమస్కారం పిల్లలు. రండి రండమ్మా. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ తగిలి చచ్చారు. ఏడ్సా ముందు నువ్వు నోరు మూయి అన్నాను. మంచినీళ్ళు తీసుకోండి. తీసుకోండి. కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ శైలు అవ్వచ్చు. నువ్వెండమ్మా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తాను. రా శైలు రా. అమ్మా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే. మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్టుని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వదిన చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు అవును. కాదంటే అవునంటుంటే కాదు. అవును. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంతా ఎవరు? కొడుకులు. ఆ? ఆ ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అదృష్టవంతుడని. ఛీ! మురళి! 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 Oh my God! I'm sorry, Murli. I'm sorry, Murli. I'm so sorry. నేను చూసుకోలేదు, మురళి. మురళి, I'm sorry, మురళి. ఇట్స్ ఓకే శైలు. మురళి, I'm so sorry, మురళి. I'm sorry, మురళి. నా వల్ల ఇలా జరిగింది. చెప్తే వింటావా? ఏమైందిరా? అట్నుంచి అటే వెళ్ళిపోదామంటే వెళ్ళలేదు. నువ్వేదో ఆడవాళ్ళ అవసరాలు ఇటు తీసుకొచ్చావు. ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు. రిపేరా? ఆ రిపేర్ చేయడానికి 2 గంటలు పడుతుంటా. సర్లేండి, కొంపే మురిగింది. పొద్దునే వెళ్ళొచ్చుగా. అలాగే అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరటం లేదని చెప్పు. అది సరేనండి. వెళ్ళమ్మా. సార్, తీసుకోండి. తీసుకోండి. పర్వాలేదండి. గవర్నమెంట్ అకౌంట్ కాదండి, అది నా పర్సనల్ అకౌంట్. అవును, మీకు బీపీ ఉందా? లేదండి. షుగర్? అబ్బాయి అది కూడా లేదండి. ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కాదండి. మీ ఎంబడి తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి. మురళి, తనకు గాని ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని? నాకు తెలిసి లేవండి. అవును, ఈ మధ్య అతను కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడో?
హైదరాబాద్ వెళ్ళాడండి. హైదరాబాద్ ఏది మా శైలజ వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళాడా? అవునండి, వాళ్ళతోనే వెళ్ళాడు. మంచిదమ్మా, తొందరగా బయలుదేరండి. జాగ్రత్తగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిదండి. వస్తావా మురళి? నేను కూడా వస్తున్నానండి. నువ్వు ఎక్కడికయ్యా? నేను లేకుండా ఏంటండి, పెళ్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేనే. నేను లేకపోతే పెళ్లి జరగదు. ఒరేయ్, కార్డు రాసావు ఇచ్చావా? అరే ఆ సంగతి మర్చిపోయాను. మర్చిపోతావు కాఫీలు తాగా టిఫిన్ తిన్నా చేతులు కడిగేసావు మా ఇంకేం తింటకే ఇస్తున్నాగా. ఆ, ఏమండి? ఏమిటండి? మా శైలజ్ పెళ్లి మీరు మీ శ్రీవారు తప్పకుండా రావాలి. మర్చిపోకుండా రండి. వస్తామండి. చూడమ్మా, మీ ఇద్దరి మనసుల్ని కలిపింది ప్రేమ. నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడు నా కొడుకే. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరుగుతుందిరా. ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికి తెగులుతాయి ఏమిటో త్వరగా కానివ్వండి. ఇలా సూరి పొరపాటున ఎవరన్నా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్తగా చూడండి. అలాగానే. నాన్న నేను అలా భట్టిపురం దాకా వెళ్ళొస్తాను. అలాగే ఈ పట్టుబడి తొందరగానే, ఇంకా చాలా ఉన్నాయా? పనులు మిగిలిపోయినాయి. థ్యాంక్ యూ. ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకొక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి, మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇంకోటి అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. నువ్వు కొంచెం ఏమండి, ఊరుకోయా చెప్పేసేయండి. వద్దా? ఈ పెళ్లి ఇష్టం లేదా? అది కాదండి. చెప్పేసేయండి. అది కాదండి, ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అది కాదు ఎవరి బాబు. పెళ్లిది? మన శైలజది. నేను ముందు నుంచి చూస్తున్నానండి, ఈయనకి అన్ని డౌట్లే. అసలు పెళ్ళైన నెలకే కాపురాలు కూలిపోయి సీజన్ ఇది. అసలు మా శైలికి ఏం తక్కువ చెప్పండి. అసలు ఎన్ని వేల సంబంధాలు వచ్చినాయి తెలుసా? అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశీస్సులు. ఏమయ్యా అవధాని, నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టానికి రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి ఏమిటి అవధానం అంటే అల్లాటప్ప అనుకున్నారా? సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాస్ మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు గనక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారింట్లో శుభముహూర్తం జరుగుతుంది గనక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో 1000 పదహారాలు ఇస్తారని చెప్పి వచ్చాను. 1000 పదహారులా? అవునండి, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? ఏది మీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి 4 విధాలా అపహరించిపోతుంటాడు. పెళ్ళ మాట చస్తే వినడు. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా. మా వారి గురించి కూడా చెప్పండి అవధాని. అలాగే నాకేం అక్కర్లేదు. అక్కర్లా, ఆయన చేయి చూడక్కర్లా. మొహం చూస్తేనే తెలుస్తుంది. కళ్ళల్లో కారం, కడుపులో వికారం. వాళ్ళందరినీ వదలవయ్యా. ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే కూర్చో. పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు. ఓహో వెరీ గుడ్, మంచి జాతకురాలు. కావాలనుకున్నవన్నీ దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మనసున్నవాడు. పెళ్ళైన 14 నెలల్లో పండంటి బిడ్డని కట్టుందండి. కానీ రాహులో ఒకడు అడ్డుపడుతున్నాడు. వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడిని ఏమీ చేయలేడు. అమ్మవారికి మొక్కో, అంతా మంచిగా జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పంచలు సాపే వాళ్ళు తెలుసా? సార్ నాకు కూడా చూడండి సార్. రా బాబు, నువ్వులేమ్మా, వెళ్ళి తల్లి. కూర్చో బాబు. ఆ. వెరీ గుడ్. ఆహా, ఓహో ఓహో, దివ్యంగా ఉందయ్యా. ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా, ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. ఇక్కడ మన సత్యం పెళ్ళి ఒక అమ్మాయిని చూశానండి, నాకు నచ్చిందండి. ఎవరు? సస్పెన్స్.
అయినా నాదే ఉందిలండి. మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు, ఆయనది. రండి రండి సార్. అల్లుడు గారు. రండి బాబు కూర్చోండి. చేతి నిండా కత్తెరలు బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు, ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీటల మీద కూర్చునే యోగం కనపడటం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిట్లేదు పెళ్లికి ఏది అసలు? సరిగ్గా చూడవయ్యా బాబు, 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం. లేదండి, పెళ్లి గీత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం అంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాస్ నో రెస్పాన్స్. నువ్వు మూసుకొని గడగడ నిలబడవలసిందే. అటువంటిది మీరు నన్ను ప్రశ్నిస్తారా? లే ఏమండి లేగో. ఎందుకు లావమంటున్నారు? ఏమిటిటా? కాంపౌండ్ లో కాలు పెట్టవని ప్రాణాలు తీస్తా. ఏం కూసావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? వాడి కట్టే యోగమే లేదా? రేయ్, నీ శాపం నేను చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఇక్కడ చంపేస్తా. ఏదో తెలియక ఉదయ్ బాబు. ఏంట్రా ఈ అవధానం మీదనే చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రునిరా, నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మల్లో కూడా వివాహం అవుతురా. సర్వ నక్షత్రాలు సాక్షిగా శపిస్తున్నాను. ఓం నమః శివాయ. నాశనం చేస్తాను నిన్ను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం